తిన్నావు, 2 బిస్కెట్ల ప్యాకెట్లు తిన్నావు, నీళ్ళు పోతే నీళ్ళు తాగినావు. ఇప్పుడు మీ బిడ్డ ఏం చేసింది? బిడ్డ ఎన్ని తీసుకుంది? మీ బిడ్డ ఎన్ని పైసలు తీసుకుంది? మీ బిడ్డ ఎన్ని పైసలు తీసుకుంది? ఎన్ని పైసలు తీసుకుంది? నీ దగ్గరికి వెళ్ళి ఎన్ని తీసుకుంది? నీ దగ్గరికి వెళ్ళి ఎన్ని తీసుకుంది? నీ భూమి అమ్మిన పైసలు ఏం చేసినావు? వాళ్ళకి ఇచ్చినావు. మరి నీ దగ్గర ఉన్నాయి బొడ్ల సంచులు అవేనా? కాళ్ళు ఎదురు కట్టేసి ఇంత మస్తు లేకుండా అన్ని పట్టుకపోయి మనవరాలు ఉన్నారా? మనవరాలు అటు ఉండరా? నీ బిడ్డకు కొడుకులు పిల్లలు ఉన్నారా? నీకు మనవాళ్ళు ఉన్నారా? మనవాళ్ళు ఒక్కడా? మీ అల్లుడు ఏం పని చేస్తాడమ్మా? అల్లుడా బర్లా కడతాడా? పడుకుంటుందా? చేతులు ఇచ్చి పెట్టు. ఎటు పోతుంది? అబ్బో ముసలమ్మ బాగుంటారు. మంచిగా ఉందా? తావు తావు. ఇల్లు లేదా? మన ఇల్లు లేదనే. నీళ్ళ కోసం నీళ్ళకేనా? నీళ్ళు లేవా? బావి లేదా? ఇప్పుడు బిడ్డది ఎక్కడ? నరసింగపురమేనా? ఎక్కడ నరసింగపూర్? జగిత్యాల దగ్గర, నెల్లూరు దగ్గర. ఏం పేరు నీ బిడ్డ పేరు? ఏం పేరు? ఈశ్వరా. ఏమిటోళ్ళు? ఏం కులపోళ్ళు? ఏం కులం? ఎస్సీలా? మాదిగా మాల నాన్నలా? మాదికేమో అర్జెంట్ వస్తుంది, నాలుగుకేమో ఎస్టీలు వస్తుంది. అట్లా అది చదువుకున్న నా దగ్గర ఏముందా పానం తోలు. ఇగో అక్కడికి వెళ్ళక బగారు పోతుంది, అన్నం తినిపించి మంచి వలకపోతుంది. ఎంత గుడ్డ చేస్తున్నాం పూర్వం గిదే ఇట్లా తిరిగిపోవాలి తొవ్వ. నువ్వు నీకేం సార్ రామా సార్ రామా సార్ మాట మాట్లాడతారా? వాయిస్తారా? ఏ ఊరే మనది? ఏ ఊరు? ఇదే ఊరా? ఇది ఏ ఊరు? ఏమో ఇప్పుడు అన్ని పెట్టింది పేరు. ఇంతకుముందు లేకుండానా? ఇంతకుముందు లేవు. నీ పేరేం పేరే? నా పేరే నువ్వు ఇప్పుడు నీకు ఓర సాపేలేనా? కూర్చో ఇక్కడ కూర్చో. పడతావు అయినా 2-3 రోజులు చెప్తాడు. నీళ్ళు లేకుండా ఏం లేకుండా ముసలిదాన్ని బాగా గట్టి పుట్టు కూడా అవుతుంది రక్తం. కానీ ఇంత అని చెప్తుంది. ఈ రోజు చూసారు 4 రోజుల క్రితం మాట్లాడించేసి తెలియదు. ఈతన మబ్బున దొడ్డుకు భయపడితే ఊళ్ళకేండట. ఎందుకు ఇన్న మాటలు భయపడతారు. బలం బలం
ఇంకా కొంచెం తాగు. చల్లడి తాగు. ఇంత కొంచెం గరం ఉందన్నావు. చల్లడి ఇంత కొంచెం గరం ఉందన్నావుగా. మూటలో ఆమె ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఆధార్ నెంబర్, ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేసిన నైట్ 11:30కు. ఫోన్ అయితే ఒక అమ్మాయి మాట్లాడింది. మాట్లాడితే మరి ఇట్లా ఈ అమ్మాయి పేరు ఏదో పేరు భూదావా మరి ఇట్లా మీకు ఏమైతే మీ ఆధార్ నెంబర్లో మీ ఫోన్ నెంబర్ ఉందని మాట్లాడితే ఆమె అని చెప్పింది అంటే మా పక్కన ఇల్లు ఆమె వాళ్ళ బిడ్డ నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్ అయితే మరి అలా బిడ్డ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను నేను చెప్పిన. అయితే ఏమని బిడ్డ నెంబర్ లేను, బిడ్డ పేరు చెప్పు, ఆ ఎంపీటీసీ మాకు తెలిసిన అతనే, నేను మాట్లాడతాను నేను చెప్పిన. అంటే ఆమె అంటే నాకు తెలియాలి బిడ్డ పేరు అని చెప్పింది. మరి ఎట్లా ఇది ఉన్నది పొద్దున వేసుకోతారా మరి ఎట్లా అంటే ఇక పొద్దు వాళ్ళ దాకా మీరు ఉంచుకోరి, అన్నం పెట్టుర్రి అన్నాక మేము అన్నం పెట్టినా తిన్నది. మా ఇంటి దగ్గరే వండుకున్నది. వండుకున్న అయితే పొద్దున అయితే వెళ్ళిపోయింది. అలా బిడ్డకు ఫోన్ అయితే ఏ రెస్పాండ్ లేదు. అలా బిడ్డ నెంబర్ ఇవన్నా ఇవ్వలేదు. ఇక ఏం లేదు. ఈ ముస్లింని అడిగిన మీది ఎవరు అంటే మాది ఫస్ట్ సత్యన్న ఇది అని కూడా ఏదో వేరే చెప్పింది. బొంకూరు సత్యన్న ఇది అని చెప్పింది. చెప్పినా కానీ నేను బొంకూరు సత్యన్న అంటే మాకు సర్పంచ్ వేరే ఉంటే నేను మా వాళ్ళకి ఫోన్ చేసిన. ఇట్లా కాదని చెప్పినాక ఇస్లాంపూర్ ఆధార్ కార్డు చూసి ఇస్లాంపూర్ ఐదు ఉన్నాక నేను పోయేసి మాట్లాడినాక తెలిసినాక నాడినా అమ్మ మరి నీకు ఏంది పరిస్థితి అంటే నా పేరు బిడ్డ 1 ఎకరం భూమి ఉన్నది, ఎక్కడ ఉందంటే జైతల్నే ఉందని చెప్పింది. మీ బిడ్డ ఎవరంటే నరసింగపూర్ అని చెప్పింది. నరసింగపూర్లో ఎక్కడ మరి వాళ్ళ పేరు చెప్పు అంటే శ్రావంత ఏదో పేరు చెప్పింది. ఈశ్వరి పేరు చెప్పింది. మరి మీ అల్లుడి పేరు చెప్పంటే చెప్పలే, ఓన్లీ బిడ్డ పేరు చెప్పింది. వాళ్ళ ఫోన్ చేసి అడిగినా కానీ వాళ్ళు ఎవరో చెప్పలే. నరసింగపూర్ ఎప్పటికీ మాకు తెలిసిన అతను ఉన్నాడు అని చెప్పినా కానీ ఫోన్ చెప్పలే. అయితే ఇక ఏమే వెళ్ళిపోయింది, పొద్దునే వెళ్ళిపోయింది. మాకు తెలిసింది ఇది ఒకటే విషయం. ఆధార్ కార్డు ఫోటో తీసుకున్నావా? ఆమె దగ్గర ఉంది ఆల్రెడీ ఫోటో. గత రాత్రి బుధవారం నాడు సాయంత్రం సుమారు 7-8 ప్రాంతంలో గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలోని కొంతమంది యువకులు మాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మా ఊరి గుట్టబోరికి లోపలికి ఒక ముసలావిడని మేము చూస్తున్నాం సార్, ఈమె 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి ఎండకు ఉన్నది, అచేతన స్థితిలో ఉంది, ఈమెని మరి రక్షించాలని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. సో వెంటనే నేను FRO మా DCPOతో కలిసి వెళ్ళి ఆమెని రిస్క్ చేయడానికి వెళ్ళాము. మా సఖీ సెంటర్ వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ లోపల ఆ యువకులు ఆమెని అట్టుకున్న లోపల నుండి ఆ రైతు వేదిక వద్దకు తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు ఆమెకి ORS ఇచ్చి కొద్దిగా మామూలు స్థితికి తీసుకువచ్చిన తర్వాత ఆమెని మామూలుగా మాట్లాడినప్పుడు ఆమె జగిత్యాలకు చెందిందని గుర్తించడం జరిగింది. సో జగిత్యాలకు ఆమె చెప్పిన ఏరియాని బట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్స్తో మాట్లాడితే ఆమె ఇస్లాంపుర ఏరియాకు సంబంధించిందని తెలియవచ్చింది. ఆమెకు ఒకటే కూతురు ఉంది, ఆ కూతురు ఈశ్వరి అని చెప్పి నర్సింగపూర్లో ఉన్నట్టు తెలియవచ్చింది. మరి ఆమెకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆ కూతురుతో మాట్లాడి వృద్ధుల సంరక్షణ చట్టం కింద ఆమెకి తగు రక్షణ కల్పించడానికి తగు చర్యలు చేపట్టడానికి ఆర్డీఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళని కుటుంబ సభ్యులను పిలిపించడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఆమెకు కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ముసలావిడ మా సఖీ సెంటర్లో భద్రంగా ఉంది. రాత్రి తీసుకువచ్చిన వెంటనే మా సిబ్బంది ఆమెకు స్నానం చేయించడం జరిగింది. రాత్రి భోజనంతో పాటు మార్నింగ్ అల్పాహారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా ఆమె విషయం పూర్తి కావచ్చు.